అండి వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ రైనీ. ఈరోజు వీడియోలో మా రైనీ గాడికి ఒక డే మొత్తంలో ఫుడ్ ఏం పెడతానని చూపించబోతున్నాను. లైక్ వాట్ మై రైనీ ఈట్ ఇన్ ఏ డే అనమాట. ఫస్ట్ అయితే నేను దోశ వేస్తున్నాను వాడికి. అంటే దోశ వేస్తే అందులో నేను సాల్ట్ అనేది అసలు కలపను, అండ్ దోశ కూడా మందంగా వేస్తాను అనమాట. ఎందుకంటే మనకంటే మనం కరకల్లాడేలాగా లైక్ అలా వేసుకుంటాము, అది మనకి బాగుంటుంది కాబట్టి. అదే మనం డాగ్స్ కూడా అట్లా పెడితే వాళ్ళకి గొంతులో గుచ్చుకుపోతుంది అనమాట. సో అందుకని చెప్పి మెత్తగా వెళ్ళాలి అని చెప్పి నేను అట్టు కూడా కొంచెం మందంగా వేస్తాను. బాగా పల్చగా వేస్తే అది మళ్ళీ ఎక్కడ కరకల్లాడేలా వస్తుందని చెప్పి కావాలనే 2 లేయర్స్ లాగా మందంగా వేస్తే లైక్ కడుపు నిండినట్టు ఉంటుంది, తినేటప్పుడు డాగ్కి కూడా మెత్తగా ఉంటుంది అని చెప్పి. ఈ దోశ అనేది లైక్ సేవియర్ అనమాట. ఇన్స్టెంట్గా ఏదన్నా పెట్టాలి డాగ్కి అన్నప్పుడు, లైక్ అది నేను ఒక్కొక్కసారి టైం లేనప్పుడు నైట్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా ఇన్స్టెంట్గా ఫుడ్ పెట్టాలి అనుకుంటే నేను ఒకసారి దోశని ప్రిఫర్ చేస్తాను. కానీ మేము ఏ టిఫిన్ వేసుకుంటే ఆల్మోస్ట్ రైనీకి నేను అదే పెడతాను అనమాట. ఆ రోజు దోశ వేసాను ఇంట్లో కూడా. సో అందుకని చెప్పి సాల్ట్ కలపక ముందే రైనీకి మందంగా దోశ అనేది వేసాను. నేను రైనీకి అసలు ఆయిల్ కూడా వేయను. ఆయిల్ కానీ సాల్ట్ కానీ అలాంటివి అసలు ఇంక్లూడ్ చేయను అనమాట. లైక్ ఎక్కువగా హెల్త్కే ప్రిఫర్ చేస్తాను. అందుకని చెప్పి నేను ఆయిల్ కూడా వేయను. ఓన్లీ హీట్ మీదే దోశ అనేది వేస్తాను. అండ్ గుర్తుపెట్టుకోండి, డాగ్ బౌల్ కూడా ఎవ్రీ మీల్కి మనం క్లీన్ చేయాలి. లైక్ మనం తిన్న ప్లేట్లోనే మళ్ళీ తినగలమా? తినలేము కదా. సో డాగ్కి కూడా అంతే అనమాట. ఎవ్రీ మీల్కి బౌల్ వాష్ చేయాలి. అండ్ చిన్న చిన్న అట్టుపలంగా పెట్టేస్తే అది ఒకేసారి గొంతులో మింగేస్తుంది. సో అందుకని చెప్పి మనం చిన్న చిన్న పీసెస్ లాగా చిన్న చిన్న ముక్కలుగా చేసి చల్లారాకే పెట్టాలి. మనమన్నా వేడివేడిది తినాలంటే తినలేము కదా. డాగ్కి కూడా అంతే అనమాట. అది చల్లార్చాక అట్టు వేసి దాన్ని ముక్కలు చేసి నేను పూర్తిగా అది కూల్ అయ్యాకనే నేను రైనీకి పెడతాను. లేకపోతే వాడినోరన్నా కాలుతుంది. మనుషులు మేము వేడి తినలేము కదా. సో డాగ్కి ఆబ్వియస్లీ తినలేము. అందుకని చెప్పి నేను ముక్కలుగా చేసేసి చల్లారాక అప్పుడు రైనీకి అనేది నేను పెడతానమాట. కానీ గుర్తుపెట్టుకోండి, డాగ్ బౌల్ అనేది పక్కాగా మనం పెట్టాలన్నమాట. అండ్ ఈ సమ్మర్లో రైనీకి నేను ఎలాంటి ఫుడ్స్ పెడుతున్నా, లైక్ బాడీ కూల్ అవ్వడానికి ఫ్రూట్స్ కానీ అలాగా. అండ్ నాన్ వెజ్ మీల్స్ నేను ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. నాన్ వెజ్ మీల్స్ ఏం పెడతాను ఏంటి అనేది దాని మీద నేను ఇంకొక వీడియో చేస్తాను అనమాట. ఇది జస్ట్ అంటే నార్మల్గా డే బై డే రైనీకి ఏం ఫుడ్ పెడతానని. ఆ రోజు టిఫిన్కి దోశ వేశాను. సో నేను దోశ పెడతాను, ఇడ్లీ కూడా పెడతాను. జస్ట్ ఆ రోజు దోశ వేసాను కాబట్టి మీకు చూపిద్దామని చెప్పి నేనైతే దోశ షూట్ చేశానమాట. అండ్ మా రైనీ గాడికి మధ్యన రోల్ అనేది చెప్పి ఒక టెక్నిక్ నేర్పించాము. జస్ట్ అటు వెనక్కి స్పిన్ అయ్యి 2 times స్పిన్ అయితే చీట్ పెట్టడం లాంటిది నేర్పించాము. ఇంకా వాడు ఎప్పుడు ఫుడ్ తీసుకెళ్ళినా ఫస్ట్ అటు వెనక్కి రోల్ అయిపోతున్నాడు. మీరు అబ్జర్వ్ చేయండి వీడియో మొత్తంలో. వాడు ఫుడ్ చూస్తే చాలు ముందు ఫస్ట్ రోల్ అయిపోయి అప్పుడు కూర్చుంటున్నాడు అనమాట. మా రైనీ విషయంలో మా లక్ ఏంటంటే అది ఏ ఫుడ్ని రిజెక్ట్ చేయదు, ఏది పెట్టినా తింటుంది. లైక్ నేను దాన్ని స్మాల్ అప్పటి నుంచో మ్యాక్సిమం అన్నీ అలవాటు చేసేసాను. సో మాకు ఎప్పుడు మేము ఫుడ్ రిజెక్షన్ అయితే ఫేస్ చేయలేదు. జస్ట్ బనానా దగ్గరే కొంచెం తినది, కానీ మిగిలిన అన్నీ బాగానే తింటుంది అనమాట. బనానా ఒక్కటే కొంచెం అలా ఒక 2 ముక్కలు తినేసి వదిలేస్తుంది. అండ్ సో ఎవ్రీ మీల్ అయిపోయాక రైనీ బౌల్ అనేది నేను ఎప్పుడు వాటర్తో ఫిల్ చేసే ఉంచుతాను. వాటర్ లేకుండా అస్సలు ఉంచాను అనమాట. సమ్మర్ అని కాదు, సమ్మర్ లేకపోయినా కానీ మీల్కి నేను వాటర్ అనేది ఫిల్ చేసి పెడతాను. అండ్ మీల్స్ అనే కాదు, నార్మల్గా అయినా దాని బౌల్లో ఎప్పుడు వాటర్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఫుడ్ తిన్నాక మనకే దాహం వేస్తుంది. అలాంటిది వాటికి ఎందుకు వేయకుండా ఉంటుంది? దట్టు షెడ్యూస్కి ఎక్కువ హీట్ ఉంటుంది లోపల. అండ్ దోశ కాకుండా మనకు ఇంకొక బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇడ్లీ అనమాట. ఇంట్లో ఇది ఇంకొక డే షూట్ చేశాను. ఆ రోజు ఇడ్లీ వేశాను. ఒక ఇడ్లీ రైనీకి అస్సలు కడుపు నిండదు. మనుషులకే అది ఒక మూలక రాదు. ఒక ఇడ్లీ తింటే ఈజీగా 10 minutesలో అరిగిపోయిద్ది. సో నేను 2 ఇడ్లీలు పెడతాను. అది కూడా అప్పటికే వేడివేడిగా తీసిన ఇడ్లీ అనమాట. అందుకని కొంచెం పొగలు వస్తుంది. దాన్ని అలా స్పూన్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇది కూడా కూల్ అయ్యాకనే నేను రైనీకి పెడతానమాట. ఏ ఫుడ్ అయినా నేను చల్లార్చే పెడతాను. రైనీకి అసలు హాట్గా ఉన్నది నేను అస్సలు ఇవ్వను. సో ఇంకా అలా కూల్ అయ్యాక వాడు ఇడ్లీ అయితే తినేసాడనమాట.
ఇది ఇంకొక డే షూట్ చేశాను. ఇదేంటంటే రెయినీకి ఏదన్నా నేను వెజిటేబుల్స్ ఉడకబెడుతున్నప్పుడు రెయినీ కోసం అని ఒక క్యారెట్ కూడా అందులో వేసి ఉడకబెడతాను. ఆ రోజు నేను జస్ట్ చిక్కుడుకాయ కర్రీ వండుతున్నాను అని చెప్పి అందులోనే ఈ క్యారెట్ కూడా వేసి నేను బాయిల్ చేసేసాను. అండ్ క్యారెట్ బాయిల్ చేశాక నేను జస్ట్ ఒక ఫ్రిడ్జ్లో ఒక 10-15 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను, సో దట్ అది కూల్ అవుతుంది అని చెప్పి. రెయినీకి కూడా కొంచెం పళ్ళకి గట్టిగా ఉంటే టీతింగ్ కూడా బాగుంటుంది అని చెప్పి కొంచెం డీప్ ఫ్రీజ్ చేసి దానికి ఇస్తాను అనమాట. ఆ రోజు ఫుల్ క్యారెట్ ఇచ్చేసాను బై మిస్టేక్, కానీ ఎప్పుడు నేను హాఫ్ క్యారెటే పెడతాను. నేను ఎక్కడ మళ్ళీ తీసేసుకుంటాను అని చెప్పి అలా నోట్లో పడేసుకుని ఒక మూలకి వెళ్ళిపోయి కూర్చుని తింటుంది. దగ్గరికి వస్తే మళ్ళీ నోట్లోకి తీసేసుకుంటుంది. నేను లాగేసుకుంటానేమో అని క్యారెట్ బాగా మెత్తగా ఉడకబెట్టిస్తాను. క్యారెట్ ఎందుకు ఇస్తాను అంటే బ్లడ్ పడుతుంది మెయిన్, లైక్ ఇమ్యూనిటీ గురించి నేను క్యారెట్ అనేది పక్కాగా ప్రిఫర్ చేస్తాను. ఏబీసీ యాపిల్, బీట్రూట్, క్యారెట్ నేను ట్రైనింగ్కి ఎప్పుడు ప్రిఫర్ చేస్తూనే ఉంటాను. అది చాలా అంటే చాలా మంచిదన్నమాట. సో ఎప్పుడు ఏది ఉడకబెట్టినా అందులో క్యారెట్ వేసేస్తాను. సో వాటితో పాటు ఉడికిపోయిద్ది, మళ్ళీ స్పెషల్గా ఉడకబెట్టాల్సిన అవసరం ఉండదని చెప్పి అలా స్నాక్ కింద క్యారెట్ అయితే నేను ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు ముద్దపప్పు చేశాను అనమాట. సో రెయినీకి సాల్ట్ లేకుండా కలిపేసి పెట్టాను. ఇది వేరే డేన షూట్ చేసింది. సో ముద్దపప్పు కలిపేసి పెట్టాను అనమాట. పప్పు కూడా రెయినీ తింటుంది, అందులో అసలు ఇబ్బంది ఏమి ఉండదు. చెప్పాను కదా చిన్నప్పటి నుంచి అన్నీ అలవాటు చేశాను. సో ముద్దపప్పు మరీ గట్టిగా ఇవ్వను, ఎందుకంటే స్టమక్ దగ్గర పట్టేస్తుందేమో అని. కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే కల్పిస్తాను. ఇది ఇంకొక డే అనమాట. పప్పు నేను ఆ రోజు పాలకూర పప్పు చేశాను. సో రెయినీకి అని చెప్పి కారం వేయకుండా, సాల్ట్ వేయకుండా జస్ట్ ఓన్లీ కొంచెం లైట్గా పసుపు యాడ్ చేసి రెయినీ కోసం గిన్నెలోకి సపరేట్ తీసేసాను. ఏ కర్రీ అయినా కానీ రెయినీకి పెట్టాలి అనుకుంటే నేను గిన్నెలోకి సపరేట్గా తీసేస్తాను. ఆ తర్వాత ఇంటిలోకి మేము తినడానికి మేము సాల్ట్ కానీ కారం కానీ ఇంకేమైనా మసాలాలు యాడ్ చేసుకునేది ఉంటే చేస్తాను అనమాట. రెయినీకి మాత్రం నేను జస్ట్ ఓన్లీ పసుపు ఒక్కటే వేస్తా, కానీ సాల్ట్ కూడా చాలా తక్కువ. సాల్ట్ కూడా అలవాటు చేయలేదు, ఎందుకంటే ఒక్కసారి సాల్ట్ అలవాటు చేస్తే అది ఇంకా ఆ టేస్ట్కి అలవాటు అయిపోయి సాల్ట్ లేకపోతే తినలేదన్నమాట. ఇంకా అందుకని చెప్పి పాలకూర పప్పు పెట్టా. అది కూడా కొంచెం తినింది, లాస్ట్లో కొంచెం వదిలేసింది, కానీ పర్లేదు బాగానే తినింది అది కూడా. అంటే అన్నీ అలవాటు చేయాలని చెప్పి ఇంకా అన్ని ఫుడ్స్ పెడుతున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓట్స్ అనమాట. ఓట్స్ నాకు ఎంత సేవియర్ అంటే లైక్ ఇన్స్టెంట్గా ఏదన్నా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఏదైనా చేయాలంటే వండలేం కదా, అప్పటికప్పుడు వండి పెట్టలేం. సో ఓట్స్ అయితే ఓట్స్ పెడతా, లేకపోతే రాయల్ కెనిన్ ఉంటే రాయల్ కెనిన్ పెడతాను. కానీ ఎప్పుడైనా ఇన్స్టెంట్గా దోశపిండి లేనప్పుడైనా ఏదైనా ఫుడ్ వండాలనుకున్నా టైం లేదనుకున్నప్పుడు ఓట్స్ అనేది సేవియర్ అనమాట. డాగ్కి అసలు ఆ మిల్క్ అనేవి ఎక్కువ పెట్టకూడదు. నేను అందుకే ఒక్క స్పూన్ మిల్క్ వేస్తే ఎక్కువ 5 స్పూన్స్ వరకు వాటర్ వేస్తాను. ఎక్కువ వాటర్ కలిపి తక్కువ మిల్క్తో ఓట్స్ అనేవి కాస్తా అనమాట. చాలామంది ఎలా అనుకుంటారంటే పప్పీస్ అంటే వాటికి ఎక్కువ మనం లైక్ పాలు పెట్టాలి, పెరుగు పెట్టాలి అని చెప్పి అలా అనుకుంటారు. అదంతా మిత్తండి. అసలు ఆ పప్పీస్కి పాలు అనేవి ఎక్కువ అసలు పెట్టకూడదు. సో ఓట్స్ అంటే నేను ఒక 3-4 స్పూన్స్ అయితే ఓట్స్ వేస్తాను అనమాట. ఎక్కువ వేసేయకూడదు నిండుగా, ఎందుకంటే ఓట్స్ చల్లారే కొద్దీ దగ్గరికి అయిపోయింది గట్టిగా పరవన్నం లాగా. సో ఎంత తక్కువ వేస్తే అంత బెటర్ అనమాట. కొంచెం ఇంకా అలా ఓట్స్ వేసి సరిపడినంత ఓట్స్ వేసి నేనైతే పాలు బాగా మరిగించేసాక ఇంకా అలా ఓట్స్ వేసాను. ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ అసలు ఏది వేయను. పాలు కూడా చాలా తక్కువ, వాటర్ క్వాంటిటీ ఎక్కువ వేస్తాను అనమాట. సో ఓట్స్ అనేది ఆప్షనల్, లైక్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదన్నా చేయాలి, మనకి వేరే చాయిస్ లేదు, లైక్ అన్నం వండడానికి అప్పుడు అన్ని ఇన్స్టెంట్గా పెట్టడానికి రాయల్ కెనిన్ కూడా లేదు, ఆర్ఎల్స్ దోశ పిండి కూడా లేదు, ఆర్ఎల్స్ డైలీ దోశ ఇడ్లీ ఏం పెడతాము, ఒకటే స్పెషల్గా ఓట్స్ పెడదాము అలా అనుకున్న రోజు అయితే నేను ఓట్స్ అనేవి కొంచెం అలా పెడతాను అనమాట. సో అవి మొత్తం లైక్ అలా లిక్విడ్గా ఉన్నప్పుడే రెయినీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి నేను చల్లార్చి పెడతాను. వేడిగా ఉన్నప్పుడే బౌల్లోకి తీస్తాను అన్నీ, కానీ బౌల్లోకి తీసి అది కూల్ అయ్యాకనే నేను రెయినీ దగ్గరికి తీసుకెళ్తాను. ఇప్పుడు ఇది నేను అంత హాట్గా స్టవ్ మీద నుంచి తీసా కదా, కానీ దీన్ని మొత్తం నేను తిప్పి దాన్ని ఫ్యాన్ కింద పెట్టి నేను ఒకసారి హ్యాండ్తో టచ్ చేసి చూస్తాను
అది చల్లారిందా లేదా ఇంకా వేడిగా ఉందని మొత్తం చెక్ చేసుకుని నేను రైనీకి అయితే పెడతాను అనమాట. సో అది కూల్ అయ్యేసరికి కొంచెం అలా గట్టిగా పరవన్నంలాగా అయింది. నేను చెప్పా కదా ఓట్స్ ఉండే కొద్దీ అది కొంచెం దగ్గరికి గట్టిగా అయిపోతూ ఉంటుంది అనమాట. సో రైనీ అయితే ఏ ఫుడ్ అయినా తింటుంది, దాంతో ఫుడ్ దగ్గర నాకు అసలు ఎప్పుడు ఇష్యూ అనేది రాదు. సో మీ పప్పీస్కి మీరు ఏదైనా కానీ చిన్నప్పటి నుంచే మంత్స్ బేబీ అప్పటి నుంచి అలవాటు చేస్తే తర్వాత అది ఫుడ్ దగ్గర పేచి పెట్టదు. అండ్ ఇంకోటి వచ్చేసి రాయల్ కెనిన్, నేను పక్కాగా డేలో ఒక్కసారైనా అది ఏ పూట అయినా కానీ, అంటే ఎర్లీ మార్నింగ్ కాదు, మిగిలిన 3 పూటల్లో ఎప్పుడో ఒకసారి నేను రాయల్ కెనిన్ అంటే పక్కా ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే డాగ్ ఫుడ్ డాగ్కి మనం పక్కాగా పెట్టాలి. 4 పూటలు అదే పెట్టేస్తే వేడి చేసేసి పప్పి మోషన్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడిపోయేంత వేడి చేస్తుంది. సో మహా అయితే 2 పూటలు లేకపోతే 1 పూట ఫైన్ అనమాట. నేనైతే 1 పూటే పెడతాను రాయల్ కెనిన్, ఎందుకంటే దాని ఫుడ్ దానికి బలాన్ని ఇచ్చింది. మన ఫుడ్ ఎంత తిన్నా దానికి అంత బలం పుంజుకోదు, కానీ దాని ఫుడ్ తింటే మాత్రం పప్పి కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. అండ్ రాయల్ కెనిన్ అనేది వాటికి మీట్తో సమానం కాబట్టి పక్కాగా ప్రిఫర్ చేస్తా. అండ్ నైట్కి వచ్చేసి, నైట్ అనే కాదు డేలో ఏదో ఒక పూట నేను మజ్జిగన్నం కానీ పెరుగన్నం కానీ పక్కాగా పెడతాను. ఇప్పుడు సమ్మర్ అని పెట్టడం కాదు, కానీ నేను రైనీకి చిన్నప్పటి నుంచే ఏదో ఒక పూట పక్కాగా కర్డ్ రైస్ కానీ బటర్ మిల్క్తో రైస్ కానీ పెట్టడం అయితే నేను పక్కాగా చేస్తాను అనమాట. ఎందుకంటే దానికి చాలా ఎందుకంటే రాయల్ కెనిన్ తింటుంది, లేకపోతే పప్పు తింటుంది, లేకపోతే ఇంకొక నాన్ వెజ్ డే అయితే చికెన్ తింటుంది. అవన్నీ తిన్నప్పుడు పప్పీకి వేడి చేసిద్ది. ఇప్పుడు మనం బిర్యానీ తింటే మన బాడీ ఎలా వేడి చేస్తుంది, మనం ఆ రోజు మజ్జిగ కానీ లస్సీస్ కానీ ఎక్కువ తాగుతాం.